అయ్యప్ప దీక్షలో పీఠం ఇంట్లో పెట్టుకోవచ్చా? లేదా మేమంతా గ్యాంగ్‌గా కలిపి ఒక చోట ఉంటాం అక్కడ పెట్టుకోవచ్చా? అంటే మీరు మాల వేసుకునేది గ్యాంగ్ కోసమా? మీ అందరూ కలిసి ఉండడం కోసమా? మీకోసమా? ఇక్కడ 2 రకాలు ఉంటది. మనం నమ్మిన వాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళు. మనం నమ్మిన వాళ్ళంటే తల్లిదండ్రులు, మనల్ని నమ్మిన వాళ్ళంటే భార్యాపిల్లలు. వీళ్ళ కోసమే దీక్ష తీసుకొని మీరు ఎక్కడో పోయి ఉంటానంటే ఎట్లా? మీ ఇంట్లోనే పెట్టుకోవాలి పీఠం. స్వామి మా ఇంట్లో సింగిల్ రూమ్, ఎవరికీ సింగిల్ రూమ్ లేదనంత అబద్ధం. ఈరోజు 2 రూమ్ ఉంది. అందరూ కంఫర్ట్ జోన్‌లోనే ఉన్నారు. 2 రూమ్‌లు ఉంటాయి. ఒక రూమ్‌లో దేవుడి రూమ్‌ని పెట్టేసుకొని, ఇంకొక రూమ్‌లో మిగతా వాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు నాకు చాలామంది గుజరాత్‌లోనో, మహారాష్ట్రలోనో, ఇంకో చోట ఢిల్లీలోనో ఇక్కడంతా దీక్ష తీసుకునే వాళ్ళందరూ వాళ్ళు చెప్తుంటారు, నేను నా భార్య, నా పిల్లలు మాత్రమే ఉంటాం. నాకు ఇక్కడ సన్నిధానాలు ఉండదు, వేరే చోట ఉండదు. నేను దీక్ష తీసుకున్నా, నేను ఇక్కడ వచ్చి దీక్ష తీసుకొని మా ఇంట్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా మీ ఇంట్లోనే పెట్టుకొని తీరాలి. ఈ విదేశాల్లో కూడా సన్నిధానాలు ఉండవు. ఎవరికి వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ రూమ్లోనే శుభ్రంగా పెట్టుకుంటారు. కాబట్టి ఇంట్లోనే మీరు తీసుకునే దీక్ష మీకోసమే కాబట్టి మీరు ఇంట్లోనే పెట్టుకోవాలి. ఇంకోటి, సరే సన్నిధానంలో పెట్టుకోవాలి అన్నారు కదండి. సన్నిధానంలో పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకునేటప్పుడు 1 రోజు 2 రోజులు 3 రోజులు బాగుంటుంది. మనం ఇంట్లో వాళ్ళతోనే చక్కగా ఉండము, ఒక 10 మంది బయట వాళ్ళతో చక్కగా ఉంటామా? నా డ్రాయర్ కనబడలేదు, నా బనీన్ కనబడలేదు, నా యొక్క టవల్ కనబడలేదు, నా బొట్టు కనబడలేదు, నా బెడ్షీట్ కనబడలేదు, నేను ముందర, నేను ఇక్కడ, నేను అక్కడ, ఎన్ని గోడలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన నమూనాలతో, ఒకడు వ్యాపారస్తులు ఉంటారు, ఒకడు ఉద్యోగస్తులు ఉంటారు, ఒకళ్ళు ఇంకో రకంగా ఉంటారు, ఇంకొక రకంగా ఉంటారు. అన్ని రకాల మాటలు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు అక్కడ. అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతుంది. మనం మాల వేసుకున్నది ప్రశాంతంగా ఉండడం కోసం, కానీ గ్యాంగ్ అంతా కలిపి ఒక చోట ఉండి డిస్టర్బ్ చేయడమా? కాదు కదా. అలా కాదు, ఇంటిలోనే పెట్టుకోవాలి. మీ దీక్ష మీకోసమే కాదు, ఇంట్లోనే పెట్టుకోవాలి. శరణమయ్యప్ప.